చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్లో ఏమాత్రం బలుపు తగ్గడం లేదు. పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్ నఖ్వీ మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నవ్వాలా లేకపోతే జాలి పడాలా వాళ్ళని చూసి? కప్పు కావాలంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తన ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అంటూ పాక్ మంత్రి నఖ్వీ అంటున్నారు. నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకోమంటూ మరో పక్క భారత్ క్లియర్గా చెప్తోంది. తన చేతుల మీదుగానే కప్పు ఇవ్వాలనే పంతంతో నఖ్వీ ఉన్నాడు. నఖ్వీపై ఇప్పుడు ఐసీసీకి కూడా బీసీసీఐ ఫిర్యాదు చేసింది. మనందరికీ తెలిసిందే, భారత్ చేతిలో ఓటమి తర్వాత దుబాయ్లో జరిగినటువంటి పరిణామాలు. గ్రౌండ్లో ఇండియన్ ప్లేయర్స్ అందరూ అక్కడే కూర్చున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మంత్రి అలాగే ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా మేము కప్పు తీసుకోము, మేము పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి మేము రాము అని చెప్పి ఇండియా క్లియర్గా చెప్పింది కదా. అప్పుడు నఖ్వీ చాలాసేపు వెయిట్ చేశాడు కప్పు ఇవ్వడానికి, కుదరలేదు, భారత్ రాలేదు. అయితే నఖ్వీ ఏం చేశాడంటే కప్పు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఎవరు ఇవ్వాలి? ఏసీసీ కదా ఇవ్వాల్సింది కప్పు. ఏసీసీ అనేది ఒక పెద్ద సంస్థ కదా, ఒక ఆర్గనైజేషన్ కదా, ఆసియా మొత్తానికి క్రికెట్ కౌన్సిల్ కదా. అలాంటిది వాళ్ళ కప్పు తీసుకువెళ్ళి అక్కడ చీఫ్గా ఉన్నంత మాత్రాన్ని ఇంట్లో పెట్టుకునే హక్కు ఉంటుందా?